మిత్రులారా, కన్న తల్లి దయ్యమైతే తొట్టెగట్టనికి కూడా జాగుండదట. అట్లాగే ఒక తెలంగాణ ద్రోహి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మీద చేయని కుట్రలు ఉన్నాయి. అన్ని కుట్రలు చేసిండు, తెలంగాణకు తీరని ద్రోహం చేసిండు. ఎందుకో తెలుసా మిత్రులారా, ఈయనే ఒక చెప్పు ఏమో చంద్రబాబు నాయుడు, ఇంకో చెప్పు నరేంద్ర మోదీని మోస్తూ వాళ్ళ కన్సర్నల్లో తెలంగాణను ఎడారిగా వేసే కుట్ర చేస్తుండు. తెలంగాణ నోట్లో ఆల్మట్టి, కృష్ణా నీటిపై పెను కుట్ర. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణకు కర్ణాటక నుంచి గండి కొడితే తుంగభద్ర నుంచి నీటి మళ్లింపు కోసం ఏపీ తొండాడుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇటు కర్ణాటక కోసం అటు ఏపీ కోసం వీళ్ళ కన్సర్నల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి ఆయన వేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాల్ని తెలంగాణ సమాజం ముందు నిలబెడుతున్నా. చాలా మంది నన్ను కలిసినప్పుడు చెప్తుంటారు, రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక్కొక్క కుట్రల్ని వివరిస్తుంటారు. నేను ఇలా ఆన్ రికార్డు చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి మిత్రులారా. ఈ తెలంగాణ ద్రోహి ఈ ప్రభుత్వం పోయినాక ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు లేకుండా, అనుచరులు లేకుండా, రౌడీలు లేకుండా, గూండాలు లేకుండా ఏదో ఒక రోజు తెలంగాణ బిడ్డలకి ఉద్యమకారులకి నీళ్ళ సోయొచ్చిన వాళ్ళ చేతులకు దొరికితే రాళ్లతోటో రప్పలతో కాదు, ఖాళీ చేతులతో కొట్టి సంపేసి రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే తెలంగాణకు తీరని ద్రోహం చేసినావు, కాళేశ్వరం మీద కుట్రలు చేసినావు, తెలంగాణ రైతాంగం నోట్లే మట్టి కొట్టినావు. ఇలా యూరియా కోసమే రాత్రి వరకు లైన్లో నిలబడుతుర్రు. రేపు తెలంగాణ నీళ్ళకు అన్యాయం చేస్తే కొడుకా, నిన్ను నీ ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా సంపుతారో నీ విచక్షణకే వదిలేస్తున్నా, చూసుకో మిత్రులారా. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణలో నీళ్లు లేకుండా జల దోపిడీకి కుట్రలు చేస్తుర్రు. ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తే సరిదిద్దుకోవచ్చు. తీరని ద్రోహం, నీళ్ల ద్రోహం చేస్తే, నీళ్ల దోపిడీ చేస్తే, నీళ్లు రాకుండా కుట్రలు చేస్తే తర్వాత మనం సరిదిద్దుకోలేము. తెలంగాణ ఒక ఎడారిగా మారిపోతుంది. గది భయం, ఆ భయంతో బాధతోటి చెప్తున్నా మిత్రులారా, ఒక్కసారి ఆలోచన. మిత్రులారా, కండువ గప్పితే కాంగ్రెస్ లో చేరినట్ట, ఫిరాయింపులపై నిర్దిష్ట నిబంధనలేమి లేవని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చిండ. ఢిల్లీలో కూర్చొని గల్లీలల్లో వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, రోడ్లు ఆగమాగమవుతున్నాయి, ముసలోళ్ళు ఆ వానలకు అతలాకుతలం అవుతుర్రు. ఓట్లేసిన ప్రజలు ఆగమవుతుంటే, ఊర్లల్లో యూరియా కోసం రాత్రిపూట లైన్లో నిలబడుతుంటే, ఇక్కడ ఉండి సరిదిద్దాల్సిన ముఖ్యమంత్రి సన్నాసి ఢిల్లీకి పోయి బురద రాజకీయం చేస్తుండు. ఏం రాజకీయం తెలుసా మిత్రులారా? కండువ కప్పితే కాంగ్రెస్ లో చేరినట్ట. కండువ కప్పితే కాంగ్రెస్ లో చేరినప్పుడు మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ విలువైన సమయాన్ని కేటాయించి వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ సంకల్నాకి పీక నీకి కండువ కప్పినవా? ఆ రికార్డు చెప్తున్నా. కండువ కప్పితే పార్టీ మారనప్పుడు మరి పీక నీకి కండువ కప్పుతున్నావా? సిగ్గుండాలిగానే రేవంత్ రెడ్డి. నీ పార్టీ అధ్యక్షుడేమో కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఆయన స్టేట్మెంట్ ఇస్తే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు కండువ కప్పంగానే పార్టీ మారినట్ట? అయితే రేపు మూడు ముళ్ళేసి పెళ్ళైనట్ట అంటావా ఏంది? సిగ్గుండాలే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవేం మాటలే? పైగా ఇంకొక నెంబర్ వన్ దొంగ కడియం శ్రీహరి, తెలంగాణ ద్రోహి. ఈయనేమంటారు తెలుసా? 36 మందిని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారని ఈయనే. ఇంకొకడు అహంకారి అద్దంకి దయాకర్, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. ఆయన ఏమంటాడు? కేటీఆర్కి ఇంకా సవాల్ విసురుతుంటాడు. ఇందులో ఓపెన్గా అడుగుతున్నా మిత్రులారా, ఒక ఉద్యమ పార్టీ నాయకుడిగా 30 ఏళ్ళు కేంద్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి కేసీఆర్ ఎందుకు ఆ పనిచేస్తూ మీరు చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గురు చంద్రబాబు నాయుడు చేసినటువంటి లుచ్చ పని కదా ఆనాడు కేసీఆర్ చేసింది? ఒకసారి ఆలోచన చేయండి.